హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఇండియాలో జరిగినటువంటి అతి భయంకరమైన ఉగ్రవాదుల దాడి మన ఇండియా ప్రజలంతా, భారతదేశం అంతటా చాలా సానుభూతిగా, చాలా బాధాకరంగా ఉన్నటువంటి సంఘటన జరిగిందనమాట. ఇది మనకు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉండే పహల్గా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో టూరిస్ట్ ప్రజలు ఎవరెవరైతే ఉంటారో అందులో దాదాపు 28 మందిని అతి క్రూరంగా, కిరాతకంగా కాల్చి చంపడం జరిగింది. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు, టూరిస్ట్ ప్రజలు. మిగతా 26 మంది వచ్చేసి మన ఇండియన్సే, మన భారతదేశ ప్రజలే. అందులో మనకు బెంగళూరుకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఫ్యామిలీ కూడా ఉంది. అండ్ ఇదే విధంగా 20 మంది గాయాల పాలైనారనమాట. ఇది చాలా ఘోరంగా జరిగింది. ఈ సంఘటన వల్ల ప్రపంచమంతటా భారతదేశం మీద వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పటివరకే చాలామంది అమిత్ షా గారు అండ్ చాలామంది రాజకీయవేత్తలు పోయేసి ఈ యొక్క సంఘటనకు గల కారణాలను తెలుసుకొని పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టుల మీద ప్రతిచర్యగా మనము చాలా వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి భావిస్తున్నారు. అండ్ అంతేకాకుండా రాజకీయ నాయకులందరూ కలిసి ఇప్పటికే ఒక మీటింగ్ సమావేశం జరిగి వాటి యొక్క సెక్యూరిటీ రీజన్స్, వాటికి సంబంధించి విచారణ కూడా జరిపినారు. అండ్ ఈ భాగంగా మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, ఎఫ్ఆర్సిఎస్ అండ్ అంతేకాకుండా ఎన్ఏ సేవా సమితులు వీళ్ళందరూ పాల్గొనేసి అక్కడ జరగడానికి గల కారణాలు, జరిగిన వల్ల ఏమేమి జరిగినాయని చెప్పేసి వాటి యొక్క విచారణ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ ఆర్మీ డ్రోన్ కెమెరాలను యూజ్ చేసేసి పైన ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమన్నా జరగబోయే సంఘటనలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనంతరం పర్యవేక్షిస్తున్నారు అనమాట. అండ్ ఈ సంఘటన జరగడం వల్ల మనకు 4 ప్రత్యేక విమానాల ద్వారా మన మృత్యులు ఏదైతే ఉంటారో మన ఇండియన్ ప్రజలు వాళ్ళకు, వాళ్ళ సొంత కుటుంబాలకు, వాళ్ళ సొంత ఊర్లకు చేర్చడానికి 4 ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళు పంపిస్తున్నారు అనమాట. ఈ సంఘటన వచ్చేసి మంగళవారం ఏప్రిల్ 22వ తేదీన 2025 తేదీన జరిగిందనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. ఎందుకంటే అది వచ్చేసి మంచి టూరిస్ట్ ప్లేసు. అది మనం దానికి మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే అంత మంచు కొండలు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ ఉండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా కూల్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ అక్కడికి టూరిస్ట్ స్పాట్ కోసం వస్తుంటారు. సో అది గమనించిన పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు వాళ్ళు ఈ విధంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే చాలా పరిస్థితులు చాలా అతలాకుతలమైనాయి. చాలా ర్యాలీలు చేయడం ఇదే జరుగుతుంది. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, వాయునామ సేవా సమితులు అండ్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళను అదుపులోకి తీసుకుంటున్నారు అన్నమాట. ఇది జరగడం వల్ల ప్రపంచంలో చాలా వరకు ప్రజలందరికీ చాలా బాధాకరమైన విషయం జరిగిందనమాట. అందులోనే మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క టెర్రరిస్టులు జరిపిన సమాచారం వరకు అక్కడ ఉన్న గాయపడిన ప్రజలు, వాళ్ళ కుటుంబస్తులు చెప్పడం ఏంటంటే, పేర్లు అడిగేసి వాళ్ళ భార్యల ముందరే ఓన్లీ భర్తలను, మగవారిని మాత్రమే చంపినారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధాకరంగా చెప్తున్నారు అనమాట. మీరు అక్కడ వీడియో చూడొచ్చు, ప్లే అవుతూ ఉంటుంది వీడియో, ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి. అండ్ అంతేకాకుండా అదే పహల్గాలో నివాసం ఉండేటువంటి వ్యక్తి ఆలీ హుసేన్ షా వాళ్ళు ఆ టెర్రరిస్టులను ఎదిరించడంలో వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ టెర్రరిస్టులను మనము ఏ విధంగా క్షమించాల్సిన అవసరం లేదు, అది ఏ దేశస్తులైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలనైనా సరే వాళ్ళు అంత ఘోరంగా చంపడం అనేది అది నిజంగా చాలా క్షమించడానికి నేరం అనమాట. సో చూడండి, మన బెంగళూరులో ఉండే వ్యాపారవేత్త
అతని భార్య ఉంటే వాళ్ళ భార్య ముందరే అతనికి కాల్చి చంపడం జరిగింది. ఆ భార్య యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళను, మనం ఎంతో ఇష్టపడే వ్యక్తుల్ని, ప్రేమించిన వ్యక్తుల్ని చంపడం వలన అది వాళ్ళ కుటుంబాల ముందు అది ఎప్పటికీ మరవలేని సంఘటనగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వీలైనంత తొందరగా ఆ టెర్రరిస్టులను పట్టుకొని వాటిని చాలా కఠినంగా శిక్షించాలి. వాళ్ళకు ఇటువంటి సంఘటన జరిగిందనేసి వాళ్ళకు ఇంకోసారి జరగకుండా ఉండేటట్టు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మనకు చనిపోయిన వారి యొక్క కుటుంబాలకు మనము ఏం చెప్పినా ఎంత చెప్పినా కానీ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క బాధ వాళ్ళ కుటుంబాలకి తెలుస్తుంది. కానీ మన ఇండియన్స్, మన సహోదరులు, మన సోదరిమణులు కాబట్టి మన తరపున మనము సానుభూతి తెలియజేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క చర్య మీద చాలా ప్రపంచవ్యాప్త ప్రజలందరూ చాలా కోపాగ్రహమవుతున్నారు. ఎందుకంటే మన ఇండియా అనేది మనమంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి ప్రపంచం అంతా మనకు గొప్ప ప్రఖ్యాతి ఉందన్నమాట. మన ఇండియాలో ఎటువంటి కులాలకు మతాలకు కాకుండా అందరు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి ఉంది. కాబట్టి మనము ఇప్పటిదాకా ఏ దేశం మీదకి యుద్ధానికి పోలేదు, మనం ఏ దేశం మీద అటాక్ చేయడం అట్టలేదు. కాబట్టి ప్రపంచమంతా దేశాలన్నీ మనకు సపోర్ట్గా ఉంటున్నాయి అన్నమాట. కానీ ఇది జరిగింది వచ్చేసి పాకిస్తాన్లో ఉండేటువంటి లష్కరే తోయిబా యొక్క సంఘానికి సంబంధించిన టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ అండ్ పహల్గా ప్రాంతంలో ప్రతి క్షణం వాళ్ళు కూమింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీకి సంబంధించిన వాయు సేవా సంస్థలు కానీ అండ్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళు అందరూ అడిగి చేరుకున్నారు. అమిత్ షా గారు దేశ రాజకీయవేత్తలందరూ అక్కడికి వచ్చి అక్కడ యొక్క ప్రజలను కంట్రోల్ చేస్తూ వాళ్ళకు సానుభూతి తెలుపుతూ ఇటువంటి చర్యలు జరగడానికి గల కారణాలు చూసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందరూ చెబుతున్నారు. అదేవిధంగా మన సోషల్ మీడియా కానీ, ఇంటర్నేషనల్ మీడియాలో కానీ మన ఇండియన్స్కు జరిగిన ఈ యొక్క సంఘటన గురించి ప్రతి ఒక్కరు మన సైడే బాధాకరంగా విచారంగా చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మన ఇండియా అంటే అంత పేరు, అంత నమ్మకం, అంత ప్రేమ స్వభావంతో కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రపంచం అంతా ఒకటి మన ఇండియాకి ఎంతో సపోర్ట్ చేస్తారు. అండ్ అది చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా సరే, మనం వాళ్ళను అదుపులోకి తీసుకొని కఠినంగా విచారించి వాటి వెనకాల ఉన్న మూలాలను కనుక్కొని వాళ్ళకు అతి ఘోరంగా శిక్షించాలి. ఇటువంటి సంఘటన వల్ల మళ్ళా మన దేశ ప్రజలు, మన ఇండియన్ సోదరులు సోదరిమణులు ఎవరే కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేటట్టు వాళ్ళకు శిక్షించాలని నేను కోరుకున్నాను. ఫ్రెండ్స్, గాయపడిన కుటుంబాలందరికీ నా తరపున సానుభూతి చెప్తున్నాను. దోషులు ఎవరైనా సరే వాళ్ళకు పట్టుకొని కఠినంగా శిక్షించి వాటి యొక్క గల చర్యలను ఏ విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుందో ఆ విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందరి ప్రజల తరపున, నా తరపున కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. బాయ్.